వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ముహూర్తం ఖరారు. బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 9 నుంచి బ్రహ్మోత్సవాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో కంటే ఈ సంవత్సరం తగ్గిన నేరాలు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపడతామని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు తప్పని యూరియా కష్టాలు. సీజన్ ఆరంభంలోనే బారులు తీరి బస్తాలు తీసుకెళ్లిన అన్నదాతలు. కరీంనగర్లో దివ్యాంగులకు వయోవృద్ధులకు పరికరాలు అందించేందుకు అర్హుల ఎంపిక కోసం నిర్వహించిన శిబిరానికి స్పందన. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ముహూర్తం ఖరారైంది. కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆహ్వానిస్తూ ఆలయ ఈవో కిషన్ రావు, ఆలయ అర్చకులు ఆహ్వాన లేఖను అందజేశారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించి ఆశీర్వదించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్ఎండ్బి, పోలీసు రవాణా, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ ఇతర శాఖల అధికారులతో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో తరచుగా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, గత సమావేశంలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు, జిల్లాలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, గత కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద ప్రదేశాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద అవకాశం ఉన్న స్థలాల్లో వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న చోట్ల వాటికి గల కారణాలను విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో చర్చించిన అంశాలకు సంబంధించిన చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలన్నారు. పాఠశాల బస్సులపై ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ను అతికించాలని సూచించారు. జనవరి 1 నుంచి 31 తేదీ వరకు జిల్లాలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని సూచించారు. తిమ్మాపూర్లోని సారథి ట్రాఫిక్ అవగాహన పార్కును విద్యార్థులు సందర్శించేలా చూడాలని తెలిపారు. విభిన్న కార్యక్రమాల ద్వారా రోడ్డు అవగాహన మాస ఉత్సవాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల సంఖ్య 14.3% తగ్గాయని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా పోలీసులు పనిచేయడం, జవాబుదారీతనంగా విధులు నిర్వర్తించడంతో నేరాలు తగ్గి ప్రజలకు మరింత చేరువయ్యామని తెలిపారు. గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన కేసులు పెరిగాయని చెప్పారు. పారదర్శకమైన విచారణతో 95 కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేశామని, 3 కేసుల్లో జీవిత ఖైదు శిక్ష పడేలా చూశామని చెప్పారు. 2025 కంటే రాబోయే 2026 సంవత్సరంలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తామని, మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులను అందజేస్తామన్నారు. జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు మద్దతుగా ప్రధాన కూడళ్లలో మరియు జిల్లా సరిహద్దుల్లో ఏఎన్పీఆర్, సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపైన కఠిన చర్యలు తీసుకుంటామని, అదనంగా వాహన తనిఖీలు నిర్వహించే పోలీస్ సిబ్బందికి బాడీ ఓన్ కెమెరాలు అందించి పారదర్శకతను పెంచడంతో పాటు అనూహ్య సంఘటనలను నివారించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి గంజాయి సేవించే వారిని గుర్తించి కౌన్సిలింగ్ కార్యక్రమాల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నామన్నారు. అన్ని కోణాల్లో నుంచి కేసులను సమగ్రంగా దర్యాప్తు చేసి కేసులను ఛేదిస్తూ 100% రికవరీ సాధిస్తామన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ సైబర్ నేరాలు, క్లోజ్ టీంలు, సీసీటీఎన్ఎస్ పై పోలీసు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి దర్యాప్తులను వేగవంతం చేసి నేరాలపై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని, జిల్లాలో బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆర్ఎండ్బి, మున్సిపాలిటీ సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. Painting competition, even rallies, 2K run. Because of that, we have decreased the NDPS cases. Last year, 98 cases we have registered. This year, 49 cases we have registered. And in Sirsilalo, a peddlers లేదు.
only consumer unnai or consumers law we will take the action, we will registering the cases, also we counseling then drunk and drive cases and e-challan. 24 law because drunk and drive is the main reason for accident. So at 24 law we have 8,559 cases drunk and drive. This year law we have 12,151. సీజన్ ఆరంభంలోనే అన్నదాతకు యూరియా కొరత ఆందోళనకు గురి చేస్తుంది. యూరియా కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు బారులు తీరి ఆందోళనకు దిగారు. యాసంగి సీజన్లో పంటల సాగు ప్రారంభం కావడంతో రైతులు యూరియా కొరత ఆందోళనకు గురి చేస్తుంది. వీరినపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు సహకార సంఘం వద్దకు చేరుకోవడంతో ఆందోళనకు దారితీసింది. యూరియా కోసం రైతులు బారులు తీరారు. పోలీసుల పహారా మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు 5 బస్తాలు అధికారులు అందజేశారు. ప్రస్తుతం ఇస్తున్న యూరియా ఏ రైతుకు సరిపోదని రైతన్నలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం యూరియా కొరత లేదని, ప్రస్తుతం ఉన్న స్టాక్ను రైతులందరికీ అందేలా చూస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో మళ్లీ ఒక్కో రైతుకు 5 బస్తాల యూరియా ఇస్తామని, యూరియా యాప్ను రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. మండల కేంద్రంలో రైతులకు సకాలంలో యూరియా అందక ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. వాళ్లకు రోజుకొక యాపాని ఆదాని చెప్పి గందరగోళాన్ని సృష్టించి ఇవాళ పొద్దున్న నుంచి దాదాపు ఒక 200 మంది రైతులు లైన్లో నిలబడి కొట్టుకుని స్థాయికి ఏర్పడ్డది. దీన్ని ప్రభుత్వం బాధ్యత వహించి వీళ్ళకు సరిగా ముందు చూపు ప్రణాళిక వేయకపోవడం వల్ల కరీంనగర్లో మానసిక వికలాంగుల పరివర్తన కోసం స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పాఠశాల పేరెంట్స్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండి కాలనీలో స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల మానసిక స్థితి మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ రోజు పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డి, ఆర్డీఓ మహేశ్వర్ నేతృత్వంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మానసిక వైకల్యం గల వారిలో మానసిక స్థితిని మెరుగుపరిచేలా వృత్తి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం ఫిబ్రవరి-మార్చి మాసం వరకు 50 లక్షలతో గోదాం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు మానసిక స్థితి మెరుగుపరిచేలా పేపర్ ప్లేట్లు, సబ్బులు, సర్ఫ్ తయారు శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో 126 మంది ఉన్నారని, రోజుకు నెలకు 1,50,000 వెచ్చించి వారి మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని చాడా వెంకటరెడ్డి తెలిపారు. మానసిక వికలాంగుల పాఠశాల కోసం స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ చేస్తున్న కృషిని ఆర్డీఓ అభినందించారు. ఆర్డీఓతో పాటు పలువురు పేరెంట్స్ మానసిక వికలాంగుల పాఠశాల తీరును మెరుగుపరిచేందుకు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులు ప్రదర్శించిన ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. కరీంనగర్ పద్మనగర్లో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కరీంనగర్ పద్మనగర్లో శ్రీనివాస కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. వైభవోపేతంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్లో రాజు టీ స్టాల్ నూతన బ్రాంచ్ ను శివ థియేటర్ ప్రాంతంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్లో టీ స్టాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి టీ స్టాల్ ను ఎమ్మెల్యే గంగుల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మైపాల్, మాజీ కార్పొరేటర్లు వంగల పవన్, రాపర్తి విజయ, మేచినేని అశోక్రావు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్రా సూర్యశేఖర్, సూడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు రాపర్తి ప్రసాద్, మిడిదొడ్డి నవీన్, ధీరజ్ ప్రసాద్, టీ స్టాల్ నిర్వాహకులు రాజు, లక్కీ తదితరులు పాల్గొన్నారు. బీహార్లో సీఎం నితీష్ కుమార్ ముస్లిం మహిళ డాక్టర్ అని చూడకుండా హిజాబ్ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్లో ముస్లిం మహిళలు ఆందోళనకు దిగారు. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ముస్లిం మహిళలు, యువతులు నిరసన చేపట్టారు. మహిళా లోకానికి జరిగిన అవమానంగా పరిగణిస్తూ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఎం నితీష్ కుమార్ పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సయ్యదా సాజిదా బేగం, జిల్లా అధ్యక్షురాలు హఫ్సా ఫాతిమా, గ్రామీణ అధ్యక్షురాలు ఆయిషా సుల్తానాలు మాట్లాడుతూ సీఎం హోదాలో ఉన్నానని సోయి మర్చి నితీష్ కుమార్ చేసిన దౌర్భాగ్య పనికి ముస్లిం సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 15న సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను అందజేస్తున్న సమయంలో ఆయుష్ డాక్టర్గా నియామకమైన నుస్రత్ పర్వీన్ బుర్కాలో హిజాబ్ ధరించి వచ్చిన డాక్టర్ను మహిళ అని కూడా చూడకుండా బలవంతంగా ఆమె ముఖంపై ఉన్న హిజాబ్ తొలగించి సీఎం హోదాలో నితీష్ కుమార్ చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణకు ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం సీఎం నితీష్ కుమార్ పై ఫిర్యాదులు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం నితీష్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ డీజీపీకి పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. From GIO Karimnagar and all the girls gathered here from GIO Karimnagar to address. We are here not to address any political issue. We are here to address principles. जो घटना बिहार में हुई वो एक औरत के साथ नहीं बल्कि सारे औरतों के इज्जत की बात है और हर औरत की इज्जत के साथ
हर एक मुस्लिम वुमेन डॉक्टर का निकाब को बिना रजामंदी के साथ हटाना पर्सनल डिग्निटी, वुमेन्स राइट एंड कॉन्स्टिट्यूशनल वैल्यूज के वॉयलेशन है। पावर का मतलब परमिशन नहीं होता है। ప్రజాస్వామ్యంలో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మిడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. వేములవాడలో ఆటో డ్రైవర్లకు ఆరోగ్య ప్రమాద బీమా కార్డులను పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తమ అధినేత కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 4 పర్యాయాలు నిన్ను ఓడించి తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదని పరుష పదజాలంతో ఆరోపించారు. అలాగే దేశంలో కాంగ్రెస్ పార్టీని 3 సార్లు లోక్సభలో ఓడించిన మీ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సిగ్గు రాలేదా అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న వారందరూ యాస భాషా పరంగా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. 1985 నుండి 2023 వరకు కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోలేదని, అలాగే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ 4 సార్లు గెలిచారని గుర్తు చేశారు. 4 సార్లు ఓడిపోయి ఒక్కసారి గెలిచిన ఆది శ్రీనివాస్ గాల్లో తేలుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పు కోసం మంత్రి పదవి కోసం మాట్లాడుతున్నారని, శ్రీనివాస్కు మంత్రి పదవి ఇస్తే తాము స్వాగతిస్తామన్నారు. భీమేశ్వర ఆలయంలో 3 కోట్లతో చేస్తామన్న అభివృద్ధి పనులు 4 కోట్లైనా పూర్తి కాలేదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు స్వతహాగా 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే మీ తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు యాస భాష కొంచెం గౌరవించుకొని నేర్చుకోవాలి. మీ ఒక్కరికే మాటలు వస్తాయి, ఇంకెవరికి రావనుకోవడం పొరపాటు. మేము ఎప్పుడైనా గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవాలు ఉండాలి అని మేము ఎప్పుడైనా మేము గౌరవించినాం. అంత మాత్రాన మీ స్థాయికి మించి గౌరవ కేసీఆర్ గారు 19 కొండగట్టులో భూ వివాదంపై అధికారులు స్పందించారు. సమగ్ర సర్వే చేసి ఆలయ భూములా లేక అటవీ భూములా అని తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో భూ సమస్య కలకలం సృష్టిస్తుంది. భక్తులు, హిందూ సంఘాల ఆందోళనతో ఆలయ భూమా అటవీ భూములా తేల్చేందుకు అధికార యంత్రాంగం సర్వే చేపట్టింది. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, దాని పరిసరాలు దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఆలయానికి ఆనుకొని మరో 363.22 ఎకరాల భూములు స్వామివారి పేర ఉన్నాయి. గుట్టల్లో అటవీ శాఖకు చెందిన 360 హెక్టార్ల విస్తీర్ణంలో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్లు గతంలో వెల్లడించారు. కొండగట్టు అర్బన్ పార్క్ పేరుతో 8 నెలల క్రితం ఆలయ పరిసరాల్లోని వై జంక్షన్ సమీపంలోని అటవీ ప్రాంతం చుట్టూ ఇనుప జాలితో ప్రహరీ నిర్మాణానికి పనులు ప్రారంభించడంతో ఆ భూమి దేవస్థానానికి చెందిందని ఆలయ అధికారులు అడ్డుకున్నారు. అక్కడ మొదలైన వివాదం. అసలు ఆలయ పరిసరాలన్నీ అటవీ శాఖ భూముల్లోనే ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు హద్దులు నిర్ణయించి మార్కింగ్ చేశారు. తాజాగా అటవీ శాఖ సిబ్బంది అంజనా ఆలయ పరిసరాల్లో పలుచోట్ల రిజర్వ్ ఫారెస్ట్ హద్దులుగా పేర్కొంటూ బండరాళ్లకు, ఇనుప స్తంభాలకు తెలుపు రంగులు వేసి ఆర్ఎఫ్ మార్కింగ్ చేశారు. అటవీ శాఖ అధికారులు ఆలయ పరిసరాలు రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాయని మార్కింగ్ చేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అటవీ శాఖ అధికారుల తీరుపై భక్తులతో పాటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు అటవీ శాఖ మార్కింగ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. మార్కింగ్ తొలగించి ఆలయ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. అటవీ అధికారులు తాజాగా హద్దులు చూపిన ప్రకారం కొన్నేళ్ల క్రితం నిర్మించిన రామాలయం, 30 ఏళ్ల క్రితం నిర్మించిన 20 గదుల ధర్మశాల, బస్టాండ్, సాగర్ గెస్ట్ హౌస్, హరిత హోటల్, వాహన పూజల షెడ్డు, పార్కింగ్ స్థలం, డార్మెటరీ షెడ్లు, ఈవో కార్యాలయ భవనం, ఇతర నిర్మాణాలున్నాయి. వాటి నిర్మాణ సమయంలో అభ్యంతరాలు చెప్పని అటవీ అధికారులు కొన్ని నెలలుగా ఆయా భూముల్లో దేవాదాయ శాఖ అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొనడంపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి చెందిన ఇంచు భూమి అటవీ శాఖకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ఆలయ భూ వివాదంపై జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆరా తీసి సర్వే చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశంతో అటవీ శాఖ, రెవెన్యూ, ఎండోమెంట్ 3 శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. అటవీ భూముల, ఆలయ భూముల తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సర్వే అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు అధికారులు. రెవెన్యూ జాయింట్ ఇన్స్పెక్షన్ ఇక్కడ కొండగట్టులో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఫారెస్ట్ మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వాళ్ళ టీంతో రావడం జరిగింది. ఈ పూర్తి సర్వే అయిన తర్వాత డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో పైకప్పు పెచ్చులు ఊడిపడి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అటు అధికారులు, ఇటు ప్రజలు భయపడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం 1969వ సంవత్సరంలో నిర్మించారు. భవనం నిర్మించి 50 సంవత్సరాలు దాటింది. ఈ కార్యాలయానికి మండల పరిషత్ పరిధిలో ఈ 20 గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో భయంతో కార్యాలయంలో సిబ్బంది పనులు నిర్వహిస్తుండగా పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే మరమ్మత్తు కోసం ప్రతిపాదనలు పంపామని, 9 లక్షలు మంజూరయ్యాయని, ఎలక్షన్లు రావడం వల్ల కొంత ఆలస్యం జరిగిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎంపీడీఓ అంటున్నారు.
చేసుకున్నారు. మరో నెల రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తులు గత నెల రోజులుగా వేల సంఖ్యలో మేడారం చేరుకొని సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కోలాహలంగా మారిపోయాయి. అయితే భక్తులకు మేడారం ఆలయ సిబ్బంది బిగ్ అలర్ట్ జారీ చేశారు. ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో రేపు అనగా బుధవారం సమ్మక్క సారలమ్మ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం ప్రకటించింది. ఆలయ గద్దెల వద్ద జరుగుతున్న కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు వెల్లడించారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు ఎవరిని గద్దెల వద్దకు అనుమతించబోమని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు భక్తుల సౌకర్యార్థం చేపట్టిన గద్దెల విస్తరణ పనుల కారణంగా ఈ ఆంక్షలు విధించారు. ఈ చారిత్రాత్మక పనులు సజావుగా సాగేందుకు భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సహకరించాలని పూజారులు విజ్ఞప్తి చేశారు. పనులు ముగిసిన తర్వాత తిరిగి యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని, కావున భక్తులు తమ ప్రయాణాలను ఆ మేరకు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొత్తం 6 ఐపీఎస్లను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎంపానల్ చేస్తూ ప్రమోట్ చేసింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎస్ శ్వేత, ఆర్ భాస్కరన్, జి చందన దీప్తి, కల్మేశ్వర్ సింగనవర్, ఎస్ఎం విజయ్ కుమార్, రోహిణి ప్రియదర్శిని ఉన్నారు. ఎన్ శ్వేత హైదరాబాద్ సిటీలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా, ఆర్ భాస్కరన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కొనసాగనున్నారు. ఇక జి చందన దీప్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ సికింద్రాబాద్గా, విజయ్ కుమార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వర్తిస్తారు. అయితే పదోన్నతులు పొందిన వారంతా సిఎస్ కె రామకృష్ణారావు ఆదేశాల మేరకు 2026 జనవరి 1 నుంచి ఛార్జ్ తీసుకోనున్నారు. ఎయిమ్స్లో రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎయిమ్స్ సూపరింటెండెంట్ను డిమాండ్ చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ను కవిత సందర్శించారు. ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్కు వచ్చే ప్రజలకు అన్ని విభాగాల్లో సమగ్ర చికిత్స అందేలా అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, పరికరాలు సమకూర్చాలని కవిత ఈ సందర్భంగా సూచించారు. ఆల్కహాల్ వినియోగంలో, మద్యం ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఎక్సైజ్ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలో ఏడాదికి సగటు తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా నమోదైంది. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక 4.25 లీటర్లు, తమిళనాడు 3.38 లీటర్లు, ఆంధ్రప్రదేశ్ 2.71 లీటర్లు, కేరళ 2.53 లీటర్లుగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా ఉంది. అందులోనూ బీర్ల వాడకం రికార్డు స్థాయిలో ఉంది. తెలంగాణలో ఒక్కొక్కరు ఏడాదికి సగటున 11,351 రూపాయల మద్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అదే ఏపీలో ఈ ఖర్చు కేవలం 6,339 రూపాయలుగా మాత్రమే ఉంది. మద్యం విక్రయాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా 36,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త పాలక వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలనను అందించి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా నిన్న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇవాళ కొత్త పాలక వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించిన సోదరీమణులకు నా శుభాకాంక్షలు. మంచి పాలన అందించి పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 3/2 సీట్లు దక్కాయి. పల్లె ప్రజలు పట్టం కట్టడంతో క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వానికి ప్రజల ఆమోదం ఉందని అధికార కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు ముఖ్య వక్తలుగా నల్సార్ న్యాయశాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరాజు, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ ఆకుల పాపయ్య, నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆకుల రమేష్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయిరెడ్డి హాజరవుతారని తెలిపారు. మాధవరావు హక్కులు లేని అణచివేతకు గురయ్యే వర్గాల పట్ల ఆరాటాన్ని తన జీవిత ఆచరణలో భాగం చేసుకున్నారు. ఎన్నో ఎన్కౌంటర్ హత్యలు, లాకప్ మరణాలను పరిశీలించి అవి ఎట్లా చట్ట వ్యతిరేకమో విశ్లేషించారు. కోర్టుల్లో వాటిని సవాల్ చేసి దేశంలో అరుదుగా నమోదయ్యే ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే తీర్పులను రాబట్టాడు. తన జీవితాంతం హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేశాడు. మానవ హక్కుల సంస్కృతి మానవాళి నిజమైన అభివృద్ధి అని నమ్మి పనిచేశాడు. కావున ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా కోశాధికారి ఆకుల సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు, న్యాయవాదులు మీనా సహాని, అన్వేష్, రిటైర్డ్ జడ్జి కృష్ణ గోపాలరావు, న్యాయవాదులు బాస పవన్ ప్రసాద్, సంతోష్, ఆదిత్య, మధుమిత్, సురేష్ తదితరులు హాజరయ్యారు. మానవ హక్కుల వేదిక ఉభయ
మాజీ రాష్ట్ర అధ్యక్షులు గుర్రపాటి మాధవరావు గారు ప్రథమ సంస్థాన సభ ఈ నెల 28వ తేదీన ఎల్లమ్మగుట్ట మాధవన్న నివాసం ముందు జరుపుతూ ఉన్నాం. ఈ సంస్మరణ సభలో నన్సార్ న్యాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్మారక ఉపన్యాసం ఇస్తారు. రాజ్యాంగ హక్కులపై పెరుగుతున్న దాడి, పౌర కర్తవ్యాలు అనే అంశం మీద సంస్మరణ సభని స్మారక ఉపన్యాసాన్ని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ స్మారక ఉపన్యాసంలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్రాల సమన్వయకర్త ఎస్ జీవన్ కుమార్ గారు, అట్లాగే నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆకుల రమేష్ గారు, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీ ఆకుల పాపయ్య గారు, ప్రస్తుత నిజామాబాద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ముహూర్తం ఖరారు. బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 9 నుంచి బ్రహ్మోత్సవాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో కంటే ఈ సంవత్సరం తగ్గిన నేరాలు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపడతామని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు తప్పని యూరియా కష్టాలు. సీజన్ ఆరంభంలోనే బారులు తీరి బస్తాలు తీసుకెళ్లిన అన్నదాతలు. కరీంనగర్లో దివ్యాంగులకు వయోవృద్ధులకు పరికరాలు అందించేందుకు అర్హుల ఎంపిక కోసం నిర్వహించిన శిబిరానికి స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.